చేస్తున్న మాజీ ఎంపీ రెడ్డప్ప గారు ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు సంబోధించినాడు. అయ్యా మాజీ ఎంపీ గారు ఒక్కసారి ఆలోచన చేసుకో, ఎవరు నీచమైన ముఖ్యమంత్రిని? నువ్వేమన్నా పొరపాటు పడిపోయి మాట జారేసినావేమో. గత ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అనడం పోయి ఈ ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అని మాట జారినావేమో. ఒకసారి నువ్వు మధ్యం భ్రమించుకో. ఎందుకంటే మీరు చేసిన అవినీతులు, మీరు చేసిన స్కాములు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు పెట్టిన కేసులు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలకు తెలుసు. ఎన్ని అవినీతి అంటే ఒక్కొక్క అవినీతి జైలు ఈ రోజు పట్టడంలే. మీ ఎమ్మెల్యేలు, మీరు మంత్రులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఇక్కడున్న మంత్రులు కూడా అవినీతిలో కూరకపోతున్నారు. నువ్వు పొరపాటు పడిపోయి గత ముఖ్యమంత్రిని అనాల్సింది ఈ ముఖ్యమంత్రిని అన్నావేమో. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుని రీస్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు గత ముఖ్యమంత్రి అవినీతి పరుడు, ఈ ముఖ్యమంత్రి బాగా చేస్తానని చెప్పి ఒకసారి కలెక్ట్ చేసుకుని నువ్వు మంచి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. నువ్వు పొరపాటు పడిపోయి స్టేట్మెంట్ ఇస్తావు. ఇటువంటి పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే నువ్వు ఇంకా ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోతారు. మీరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ది కోసము ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి గుర్తుపెట్టుకో, నువ్వు మనసులో పెట్టుకో. ఇంకొకసారి గాని ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడొద్దు. ప్రజలు సహిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నా.